అమ్మయ్య, దేవునికి స్తోత్రం. ఇవాళ ఎగ్జామ్ బాగా రాసి వచ్చాను. రెడీ అయిపోయాను. చర్చి టైం అయిపోతుంది. మా వాడు ఫోన్ చేయాలి. హలో మన్నదరా? హలో హలో మన్నతరా? ఎగ్జామ్ బాగా రాశాను దేవుడు. ఎగ్జామ్ బాగా రాసావు మరి? చర్చికి వెళ్ళిపోతాం మరి, రెడీ అయిపోయి. హలో ఎరా, ఎగ్జామ్ రాశాను రా. ఏం రూపంలో ఎగ్జామ్ బాగా రాశాను. సరే రెడీ అయిపోయి నేను వచ్చేస్తాను. ఓకే మన్నది పోను, రెడీ అయిపోయావా? చర్చికి వస్తున్నావు కదా? కిరణం మర్నాథ రెడీ అయిపోయింది, బయలుదేరి. హలో మన్నత్ కుమారు, రెడీ అయిపోయావు కదా? చెప్పరా కిరణం? మర్నాథ ఏంటి? రెడీ అయిపోయింది, చర్చికి రెడీ అయిపోయావా? సరే వచ్చి. మన్నదరా? మన్నది. అమ్మయ్య, దేవుడి కృపను బట్టి ఎగ్జామ్స్ బాగా రాసాం. చర్చికి వెళ్ళిపోతాం మరి ఇంకా. ఓకే. అమ్మయ్య, ఎగ్జామ్స్ బాగా రాసాం. ఇంకా దేవుడి కృపను బట్టి ఇంక రిజల్ట్ వచ్చేస్తే చర్చిలో సాక్ష్యం చెప్పేసుకుంటే మర్నాథరా. అమ్మయ్య, ఎగ్జామ్లు మంచిగా రాసాం రా. ఈరోజు అయితే ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకా జాలీగా ఉండొచ్చు. ఎరా, ఇక్కడ ఉన్నారు, ఏం చేస్తారు? ఆడుకుంటున్నారంటే ఇక్కడ చర్చికి రావట్లేదా? ఆదివారం చర్చికి వెళ్ళొచ్చాం, సరిపోదా? పొద్దున్న ఎగ్జామ్ రాసి వచ్చాం, సరదాగా ఆడుకోవడానికి వచ్చాం, తప్పేంటి? ఆడుకోవడం కాదురా, చర్చికి రావాలి కదా. చర్చికి వెళ్ళాలండి, దేవుడు వదిలినాడు, సరిపోదా? మరి ఉపవాసం చేస్తున్నారా? మరి సీజన్లో ఆడుకోవడం ఏంట్రా? చర్చికి వెళ్దానండి. ఇప్పుడే ఎగ్జామ్ రాసి వచ్చా, ఆడుకుంటున్నాం కదా, మేము చేతలేదు కదా. వీడేమో ఆధారం వెళ్తే సరిపోదా అన్నాడు. ఇప్పుడే ఎగ్జామ్ రాసి వచ్చాను, మరి ఆడుకుంటున్నావు. వీడేమో దేవుడు హృదయం అంటే సరిపోదా అన్నాడు. కంపల్సరీగా చర్చికి రావాలి ఏంటి? అక్కర్లేదు కదా. ఎందుకు మోసం చేస్తున్నారు కదరా, చర్చికి రావాలి. ఆడుకోవడం ఏంటి బయట? కంపల్సరీగా రావాలి చర్చికి. అలాగే చెప్తుంటారు. రే ఆగండి రా, మన వాళ్ళ కదా ఏ చెప్తున్నారు ఉపవాసం గురించి విన్నారు. రండి ఉపవాసం చేస్తున్నాం కదా, మరి చర్చికి ఎందుకు రావడం? ఇంకా ఉపవాసం చేస్తే రావాలిరా, చర్చికి రావాలి. ఉపవాసం గురించి పాస్టర్ గారు చెప్తారు, కావాలంటే చర్చికి వెళ్దాం పదండి. సరే రండి, అందరం కలిసి వెళ్దాం. రండి. మన్నత్ బాబు, ఏంటి మీరు అందరూ వచ్చారు? మా ఫ్రెండ్స్కి ఉపవాసం గురించి తెలియదు అంటే చర్చిలో పాస్టర్ గారు ఉంటారు అని తీసుకొచ్చారండి. ఉపవాసం గురించి మా కుర్రలందరికీ చెప్పండి సార్. ఉపవాసం గురించి మీ అందరికీ నేను ఇప్పుడు క్లారిఫై చేయాలి. అవునండి, అంతే కదా. అయితే రండి, కూర్చోండి ఒకసారి. బాబు, ఫస్ట్ మనందరం ఉపవాసం చేస్తున్నామంటే మనందరం కూడా చక్కగా చర్చిలో ఉండాలి. ఎందుకంటే మనకి ఇంట్లో తల్లిదండ్రులు లెక్చరర్ అయినప్పుడు వాళ్ళ పిల్లలను కూడా స్కూల్లో పంపించాలి. పంపించకపోతే వాళ్ళకి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అనేది రాదు. ఎందుకు? ఇంట్లోనే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇంటి కూడా చదివి చెప్పవచ్చు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఆ పిల్లలను కూడా చక్కగా స్కూల్ పంపిస్తారు. ఎందుకని? గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కోసం పంపిస్తారు. అలాగే మనం ఉపవాసం చేసి బయట తిరగకూడదు. బయట తిరిగితే ఆ ఉపవాసం చేసిన ఆ శక్తి వ్యర్థంగా కనబడుతుంది. మీరు ఉపవాసం చేసినప్పుడు వేషధారువులే కాకుండా, మీరు మనుషులు కనబడవలే కాకుండా
వీరు దేవుని సన్నిధిలో కనబడమని మాట మత్తయి సువార్త 16వ మనకు కనబడుతుంది బాబు. ఎందుకంటే మనం ఉపవాసం చేస్తున్నాం కనుక ఆ ఉపవాసం చేసేది ఎవరికి తెలియాలి? దేవుడు తెలియాలి. కనుక మీరు ఉపవాసం చేసి మీరు బయట తిరిగితే అది మంచిది కాదు. మీరు 40 రోజులు శ్రమకాల ధ్యానంలోకి వచ్చి అసలు దేవుని యొక్క చర్చలో కూర్చొని ఆ ఉపవాసం ఉండే శక్తి ఏంటి మీరు పొందుకోండి. అలాగే చాలామంది బైబిల్లో గూని పట్టి వేసుకొని నెత్తి మీద ధూళి పూసుకొని వారు ఉపవాసం చేసి రోదనము చేస్తే వారికి దేవుడు వారికి ఏ కష్టం వచ్చిందో ఆ కష్టం తీసేసేవారు. అలాగే మీరు 40 రోజులు ఉపవాసం మీరు చేస్తున్నారు, మీరు బయట తిరుగుతున్నారు కదా, అది మంచి పద్ధతి కాదు. మనమందరం చర్చిలోకి వచ్చి ఉపవాసం చేస్తారు కనుక ఆ శక్తిని పొందుకోవాలంటే మనం ఎక్కడికి రావాలి? చర్చికి ప్రతిరోజు. ఆ యొక్క ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యంగా కనబడుతుంది. మనం ఉపవాసం చేసి ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలోనే మనం ఉండాలి. ఉపవాసం అనేది చాలా శక్తివంతంగా కనబడుతుంది. బైబిల్లో చాలా మంది కూడా నెహెమీ గారు ఉన్నారు. నెహెమీ గారు కూడా పడిపోయినవి కట్టినట్టే కనబడుతుంది. ఆయన ఉపవాసం చేసి కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు కనుక ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యంగా కనబడుతుంది. అంటే నెహెమీ గారు పడిపోయినవి మళ్ళీ తిరిగి కట్టినట్టుగా కనబడుతుంది నెహెమీ గారు. అలాగే ఎజ్రా కూడా ఉపవాసం చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా, ఉపవాసంతో కన్నీళ్ళతో ప్రార్థన చేయగా, దేవుని దగ్గర రోదన చేయగా ఆ రోదన దేవుడు విన్నట్లుగా కనబడుతుంది మనకి ఎజ్రా గ్రంథం. కనుక మనం ఏంటంటే ఉపవాసం చేసి మీరు చక్కగా చర్చకు వస్తున్నారు, ఆ యొక్క ప్రతిరోజు కనబడుతుంది. కానీ 40 రోజుల శ్రమకాల ధ్యానంలో చాలా మంది కనబడట్లేదు, మీరు 2-3 కనబడుతున్నారు. కనుక ఏంటంటే మీరు ఉపవాసం చేసి బయట ఉండడం ఆ యొక్క మంచిది కాదు. అలాగే 40 రోజులు ఉపవాసం చేసిన వారు మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మోషే గారు. మీ అందరూ తెలుసు కదా మోషే గారు అంటే? తెలుసు కదా. మోషే గారు 40 రోజులు ఉపవాసం చేశారు సీనాయి పర్వతం మీద. అప్పుడు ఆయనకి దేవుడు ఏం చేశారంటే 10 ఆజ్ఞలు ఇచ్చారు. 40 రోజులు ఉపవాసం చేసిన మరి ఒక వ్యక్తి ఎవరంటే ఏలియా గారు. ఏలియా గారు కూడా ఉపవాసం చేసినట్లే మనకు కనబడుతుంది రాజుల గ్రంథంలో. అలాగే 3వ వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు వారు ఉపవాసం చేసినట్లుగా మనకు కనబడుతుంది 40 రోజులు. ఈ శ్రమకాల ధ్యానం ఉన్నాము కనుక, ఈ శిలువ ధ్యానంలో ఉన్నాము కనుక, మనం 40 రోజులు ఉపవాసం చేస్తున్నాం కనుక ప్రతిరోజు ఉపవాసం చేసి మనం చర్చికి రాకపోతే ఆ ఉపవాసము వ్యర్థమే. పాపులను రక్షణ కొరకై ఆయన ఈ లోకంలోకి వచ్చాడు కనుక, ఆయన ఆ యొక్క రక్తం కాచి మన కొరకని చనిపోయాడు కనుక మనమందరం కూడా 40 రోజులు శ్రమకాల ధ్యానం చేసి ఉపవాసం చేసి ఆ ఉపవాస శక్తి ఏంటో మనం కూడా పొందుకోవాలి. కనుక ఆయన నిమిత్తం మనందరం కూడా 40 రోజులు ఉపవాసం చేసి మనం చక్కగా ఉపవాసం అనేది చేసిన తర్వాత మనందరం ఎక్కడ ఉండాలి? చర్చిలోనే ఉండాలి. అది గమనించి మనందరం చక్కగా చర్చిలో ఉండండి. ఓకేనా? అందరికీ మరణాత. ప్రార్థన. దయగల తండ్రి మీకు స్తోత్రములు. ఆ ఉపవాసం గురించి వీరికి వినిపించిన దేవ మీకు స్తోత్రములు. నాయన వీరు త్వరగా వెళ్ళి ఆ యొక్క స్థానం రెడీ అయిపోయి మళ్ళా సాయంకాలం చర్చికి వచ్చి ఉపవాస ప్రార్థన ఆ యొక్క శిలువ ధ్యానంలో కూడుకునే భాగ్యం మీరందరికీ దయచేయమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. అందరికి అర్థమైంది ఉపవాసం గురించి? అర్థమైంది మీకు? అంటే ఉపవాసం చేసి మనం బయట తిరగకూడదు. ఉపవాసం చేసిన వారు రహస్యం ఉందన్న మీ తండ్రికి కనబడాలని మనం చెయ్యాలి. బైబిల్లో ఉంది కనుక మనందరం చక్కగా ఎక్కడ రావాలి? ఇప్పుడు స్నానం చేసి చర్చిలోకి వచ్చేస్తారు కదా, శ్రమకాల ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసినందుకు ఆ శక్తి మీలో ఉంటుంది. అర్థమవుతుంది మీ అందరికీ? అందరికీ మరణాత. అందరికీ మరణాత. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు. చాలా మంది యవనస్తులైన వారు ఉపవాసం చేసి సాయంకాలం శ్రమకాల ధ్యానం రాకుండా బయట అనేది తిరుగుతున్నారు. అంటే ఉపవాసం చేస్తున్న అందరూ కూడా చక్కగా ప్రతిరోజు చర్చిలో ఉండాలనే ఉద్దేశంతో మేము తీసాము. ఎవరు కించపరిచింది తీసిన వీడియో మాత్రం కాదు ఇది. అందరూ గమనించండి. అందరికీ మరణాత. అందరూ కూడా ఒక చర్చికి వెళ్తాము. మేమందరం కూడా ప్రతిరోజు ఉపవాసం చేస్తున్నాము. ప్రతిరోజు కూడా చర్చిలోకి వెళ్తున్నాము. మేమందరం కూడా ఆ యొక్క స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఉపవాసం చేసి ప్రతిరోజు సాయంకాలం చర్చికి వెళ్తున్నాము. మేము బయట తిరిగే వాళ్ళం కాదు. అందరికీ మరణాత.